భారతదేశం మీద ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి జరుగుతుంది. ఒకటి పర్యావరణం పేరుతో అయ్యో దేశంలో ఎక్కడా పర్యావరణం సక్రమంగా లేదు, గాలి పీల్చుకునే అవసరం లేదు, అవకాశం లేదని ఇక్కడున్న పనికిమాలిన పర్యావరణవేత్తలు ఎవరైతే నిజమైనటువంటిది మాట్లాడడం మానేసినటువంటి వాళ్ళు దాన్ని హైప్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని అంతర్జాతీయంగా ఫోకస్ చేస్తున్నారు. అట్లాగే 61% భారతదేశం భూకంప జోన్లోకి అంటూ మరొక కొత్త కాన్సెప్ట్ అనమాట. అంటే దేశంలో 40% మాత్రమే ఖాళీగా ఉందన్నట్టు. అది కూడా ఏడవలో ఇది చెప్తారేమో. బేసిక్గా ఏంటంటే సంథింగ్ ఇప్పుడు వ్యాపారులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య దేశానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. అందులో చైనాని తగ్గించేసి ఇండియాకు వస్తున్నారు. అమెరికా, యూరోప్ దేశాల వాళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. వాళ్ళకర్రే మీరు ఇక్కడికి వెళ్తే కనుక గాలి కూడా పీల్చుకోలేదు, తిరగలేరు. అట్లాగే అక్కడికి వెళ్తే భూకంపం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇక్కడ అన్ని భూకంపాలు వచ్చినాయా? అత్యధిక భూకంపాలు వస్తున్నటువంటి ప్రాంతాలను వదిలేసి కావాలని భారత్ని టార్గెట్ చేస్తున్నారు, కావాలని ప్రచారం చేస్తున్నారు. దీని వెనకాల ఖచ్చితంగా కార్పొరేట్ శక్తులు, ఆ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్నటువంటి మీడియాలు, అందులో అమెరికా, చైనా ఇద్దరి హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ దేశాల్లో అనేక సంస్కరణ తీసుకొచ్చిన భారతదేశానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డెమోక్రసీ ఉంది. అట్ ద సేమ్ టైం ఊరికనే పెంట చేసేటటువంటి వాళ్ళు లేరన్న ఉద్దేశంతో కానీ దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు.